మండల పరిషత్ కార్యాలయాన్ని 1,60,00,000 నిధులతో ప్రారంభించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, గూడూరు ఆర్టీఓ రాఘవేంద్ర మీనా, మండల అధ్యక్షులు తంబిరెడ్డి తనుజ అధికారులు పాల్గొన్నారు। కూటమి ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు మంత్రి। గతంలో 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధిలో కొంత మేరకైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొంత ప్రయత్నం, విడిపోయినటువంటి తిరుపతి జిల్లాలో కొంత ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి। 5 సంవత్సరాల కాలం ఏ ప్రాంతం ఏ జిల్లాలో ఉందో తెలుసుకోవడానికి కొంత సమయం, ఏ ప్రాంతానికి ఏమి అవసరం అవుతుంది గడిచిన 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి। దాని తర్వాత శాసనసభ్యుడిగా ఉండగానే ఒక ఫుట్బాల్ ప్లేయర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ ఫుట్బాల్ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు। ఫుట్బాల్ వెతుక్కోవడానికి ఫుట్బాల్ ప్లేయర్స్ అంతా వెంకటగిరి అంతా తిరుగుతున్నారు, ఆ బాల్ ఎక్కడుందో చూద్దామని కనపట్లేదు, కనపడదు కూడా। ఎప్పుడైనా కనపడితే మళ్ళీ నేనే కనపడాలా లేకపోతే రామకృష్ణ కనపడాలి, ఇప్పుడు ఆ బాల్ అన్నీ లేవు। కాబట్టి ఇలాంటి వాతావరణంలో గడిచిన 5 సంవత్సరాలకి అభివృద్ధికి దూరమైంది వెంకటగిరి నియోజకవర్గం అని చెప్పి చెప్పక తప్పదు। అనేక ప్రయత్నాలు చేశాం। ఆనాడు ఉన్న జిల్లా కలెక్టర్లతో సమావేశమై గ్రామ కోలన్లు అని చెప్పి మండలానికి ఒక రిజర్వాయర్ని తయారు చేసి అభివృద్ధి చేయాలి, వాళ్ళకి సాయంత్రం పూట కొంత సమయం వాళ్ళు ప్రకృతిలో ఆనందంగా ఉండాలి అనేటువంటి దానిలో కొన్ని ప్రయత్నాలు